కృష్ణా నదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామలం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే, మీరు తయారు చేసి ఇస్తే కాదు, ఆల్ పర్మిషన్స్ యూ హ్యావ్ టు గెట్. అన్ని పర్మిషన్స్, రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఏదైనా లోనుకు కానీ మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ ఏ పర్మిషన్స్ అని చెప్పారు. దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానే కనిపెట్టినట్టు, తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం, అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని. అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సిడబ్ల్యూసి కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అయిపోయింది, ఇక 3 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడు. 3 సంవత్సరాలు అయిపోద్దండి. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్టులు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్లో వేసుకోవడమే. మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంతా ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన, ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన. లాభాలు వస్తే వారికంట, నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట. ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట. మొన్న ఇళ్ళంగానే సుముఖత వ్యక్తం చేసేదంట. మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి 2022లో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిగ్గా అయిపోయేటైతే మేము ఎందుకు కూరుకునే వాళ్ళు? మేము చేసేవాళ్ళం కాదు. అంత ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పనే లేదు. చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. సీఎంఓ కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట. ఇంకేం ఉండదు, అందరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, కమిషన్ ఇస్తే కమిషన్ వసూలు చేసుకోవడం, హాయిగా ఉంటాం. ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది. నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. అది కార్యరూపం దాల్చలేదు.
చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే, కార్యరూపం కూడా ధరిసిపోతుంది అంటున్నాడు, సంతోషం. కానీ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ కాలువలు అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం, నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినలా. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ జరగలే. పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చే సరిపోయింది. మెగావాళ్ళు కట్టుకోండి పోలవరం, మీరు వసూలు చేసుకుంటే ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు, కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేవాడు. ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు, లేకపోతే అప్పుడు ఇంకా బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళు ఉండబట్టి ఆ నాగార్జున సార్ కట్టారు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మెగావాళ్ళకో, లేకపోతే ఆయన పేరు ఇంకా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసి ఉండేవాడు. ఈ పాటికి నవయుగ వాళ్ళకు ఇచ్చేసి ఈ డబ్బులు చేసిన కార్యక్రమం చేస్తున్నారు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ బనకచెర్ల గోదావరి అనుసంధానం అనేటువంటి కార్యక్రమం, పెన్నా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అనేది 280 టీఎంసీలతో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. ఆ ఆలోచనని తన సొంత ఆలోచనగా చెప్పుకుని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనే విషయాన్ని ప్రజలు గమనించాలని, వ్యవసాయ నిపుణులు, నీటిపారుదల శాఖ మీద అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలుగు తల్లి జలహారతి కాదిది. చంద్రబాబు నాయుడు గారు హారతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను ఆయన తీసుకురావడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూశాను. ఇది కొత్తగా కనిపెట్టిందే ఉంది. పూర్వం ఉండేది, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు, అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్ళిపోయాడనేటువంటి మాట ఉండేది. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్గా తప్పుకుని వాటిని ఏదో మేనేజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆయన అణిచేస్తాడు. ఇప్పుడు అణిచాడుగా మొన్న ఇక్కడ అదే ఊరు కాకినాడలో ఒక లెక్చర్ను కొట్టారు, అణిచేశాడా. రౌడీజం చేస్తుంది వాళ్ళు కదా, మొత్తం అంతా కూడా రౌడీజం ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ రౌడీజం చేస్తున్నారు. అదేమంటే మళ్ళీ ఈ మధ్యన పోలీసులు కూడా రౌడీలుగా తయారు చేసి పోలీసుల చేత కూడా రౌడీజం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ. ఆ పోలీసు అధికారులు అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చట 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే డౌన్ఫాల్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, అధిక ధరలు, అన్యాయంగా వసూళ్లు, అన్యాయంగా పన్నుల భారంతో ప్రజలు విసిగెత్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, విద్యుత్ సమ్మెకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేశారో. రాబోయే కాలంలో ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాల మీద ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఓకే.